దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కోడిక 31వ రోజు. అందరూ సకాలంలో రండి, ఇప్పుడు టైం అయింది, దయచేసి త్వరగా రండి. ఇన్ని దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఆయన సన్నిధికి విచ్చేస్తున్న మీ అందరికి కూడా దైవాశీర్వాదాలు. ప్రార్థన చేద్దాం. సర్వకృపకు సర్వ ప్రేమకు పాత్రుడైన గొప్ప దేవ, 31వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి. ఇంకనూ రావలసిన వారు సకాలంలో విచ్చేసి వాక్యంలో పాలిభాగస్తులు చేయండి. ఆది అంతము మీరే ఉండి ఈ కూడిక మాకు దయచేయమని మా రక్షకుడు, మా విమోచకుడు కల్వరి గిరిపై శిలువలో మా కొరకు తన అమూల్య రక్తాన్ని కుమ్మరించిన యేసునాథుని పవిత్ర నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చదువు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5 వచనాలు చదువు. మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుతున్నాం. అలేఖ్య చదువుతావా? చదువు. శ్రీష చదువు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1 నుంచి 5 వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిప్షీయుడునైన ఏలియా అహాబునందుకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలంలోకి ఆజ్ఞాపించిందినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. తండ్రి పరిశుద్ధ ప్రార్థన చేద్దాం. గారు ప్రార్థన. ఒకటవ దినమందు కూడా ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం నాయన తండ్రి. ఆయా నీ దాసుని బలపరుచుకొని, ఆయా ఇదిగోని దాసుని శిలువచాటును మరుగుపరుచుకొని ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రభు నీ వాక్కులు బట్టి ప్రభు స్తోత్రం నాయన. ఇదిగో ఈ దినమందు ప్రభు ఏలియా ప్రవక్త గురించి ప్రభు మాతో తండ్రి మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేయండి నాయన. ఆయన ఏ విధంగా పోషింపబడి ఉన్నాడో ప్రభు అటు వాటిని మేము నెమరు వేసుకుని భాగ్యం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమపూర్వకమైన ఆశీర్వాదం. బాయ్స్ వర్ ఆల్ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. టయానికి వస్తున్నారు. నేను గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యములో చదవబడిన వాక్య భాగం. ఒక రాజు రాణి ఉన్నారు, ఒక ప్రవక్త ఉన్నాడు. రాజు గారి పేరు అహాబు, రాణి గారి పేరు యెజబెల్. దైవజనుడి పేరు ఏలియా. ఆ రాజు రాణి కఠినాత్ములు. ఇశ్రాయేలీయులు పరిపాలించిన రాజుల్లో కొద్ది కాలం పరిపాలించినాడు అహాబు రాజు. ఆయన భార్య యెజబెల్ మోస్ట్ డేంజరస్ పెయిర్. చాలా చాలా అపాయకరమైన జంట వారు. అందుచేతనే వారి రాజ్యము నిలవలేదు, వారు కూడా నిలవలేదు. అక్కడ దైవ ప్రవక్త, దేవుని సేవకుడైన ఏలియా ఉన్నాడు. ఏలియా అప్పుడప్పుడు మందలిస్తున్నాడు వారిని, రాజా రాణి మీరు జాగ్రత్త, మీ పరిపాలన జాగ్రత్త అని. అయినా మాట వింటలేదు వారు. ఒకనాడు వెళ్ళి తీక్షణంగా గద్దించినాడు, ఎదిరించి మాట్లాడినాడు. 17వ అధ్యాయం 1వ వచనం. గిలాదు కాపురస్తుల సంబంధేవు తిష్మీయుడైన ఏలియా అహాబు రాజు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ఆ మాట ప్రకారముగా ఈ సంవత్సరంలో మంచు అయినా వర్షమైనా పడదు. ఎంత గట్టిగా మంత్రించాడండి, ఛాలెంజ్ చేశాడు. మంచు వర్షము పడకపోతే ఏమైపోతుంది లోకం? ఇప్పటి వరే కెనాల్స్, వాగులు, కరెంట్ మోటార్స్, నీటి మోటార్స్ ఇవేమి లేని రోజులు కదా. కేవలము ఆకాశం నుంచి కురిసే మంచు, వర్షము, అదే జీవనోపాధి. రాజుగారికి ఇంత వార్నింగ్ ఇచ్చాడు. పొలాలు పండకపోతే ప్రజలు పన్ను ఎలా చెల్లిస్తారు? రాజుగారికి ఇవ్వాల్సిన భాగం ఎలా ఇస్తారు? అందుకని దేశము దుర్భిక్షం పాలైపోద్ది. ఈ ప్రవక్త ఎంత గట్టి ప్రవక్త చూశారండి. ఇక్కడి నుంచి రాజు రాణికి ఈయన మీద కోపం రగులుతుంది. నేను రాజుని రాణి అని లేకుండా మొకాన ఏ దేవుడి సన్నిధిలో నేనున్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, ఐ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ యెహోవా, ప్రమాణం చేస్తాను. ఐ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ యెహోవా, యెహోవా జీవముతోడు ప్రమాణం చేస్తున్నాను, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచు రాదు, వర్షం రాదు. ఖతం, దేశం ఖతం. ఇలా గట్టిగా చెప్పాడండి. కారణం ఏంటంటే వారు బహు పాపులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సంగతి చెప్తాను. పాపం ఎక్కడ ఉంటుందో దేవుని యొక్క కృప కూడా అక్కడే ఉంటుందండి. పాపం ఉండే చోట కృప కూడా ఉంది. ఎక్కడ పాపం విస్తరించిందో, అపరిమితంగా విస్తరించిందో, అక్కడ దైవ కృప కూడా ఉంటుంది. ఈ పాపను తిరిగి పశ్చాత్తాపడితే కృప వెంటనే వారిని ఆదుకుంటుంది. అది పునరుద్ధానంలో మనం ఏమి నేర్చుకున్నామంటే, యేసు మరణము ద్వారా కోల్పోయిన దానికంటే పునరుద్ధానము ద్వారా ఎక్కువ సంపాదించాం. యేసు మరణములో దుఃఖమే. అయ్యో చంపేశారు, కొట్టారు, పొడిచారు, గాయపరిచినారు, చంపేశారు, గుర్తారు. కానీ 3వ నాడు పునరుద్ధానం ఎలా ఉందండి? రెట్టింపు ఘనత వచ్చింది. మా ఒక్క దేవుడే మరణాన్ని జయించినాడు అని గొప్ప శక్తినిచ్చింది మానవ సమాజానికి. అంటే యేసు ప్రభు యొక్క మరణములో మనము కోల్పోయిన దానికంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, రిజరక్షన్,
తిరిగి లేచింది ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది మనకు. అవునా కాదా? అంతే కదా. మరణించినాడు మన ఆప్తుడు, మూడో రోజు నేరుగా ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ మనం అయితే పరుగోపుడుగా తీస్తాం కదండి. కానీ యేసయ్య మరణం అలాగా చెప్పాడు, నేను మూడో నాడు లెగుస్తానని. అలాగే జరిగింది. ఈ లోకంలో పాపం ద్వారా కలిగే నష్టాన్ని ప్రతి దినము మనం అనుభవిస్తున్నాం. ఈ పాపాలలో కొన్ని విభాగాలు ఉన్నాయి. ఒకటి పేరాశ, అత్యాశ, దురాశ. ఇవంతా ఒక సెట్. పేరాశ, అత్యాశ, దురాశ. దేవుడు ఎంత ఇచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు మనకి. నాకు ఈరోజు అన్నంలోకి మంచిగా నంచుకోవడానికి ఒక ఉల్లిపాయ ఇచ్చాడని ఎవరిని అనుకుంటారా? ఏం పర్లేదు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనుకుంటే ఎంత సంతోషమండి. అది లేదు, ఇది లేదు. దురాశ, పేరాశ, అత్యాశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే పాపం యొక్క మరో కోణం అన్యాయం. మరొకటి ఏంటంటే క్రూరత్వానికి నాంది ఖచ్చితంగా నీ క్యారెక్టరే. ఎందుకు క్రూయల్గా అయిపోయినావంటే నీవు నీ మనస్సుని క్రూయల్గా చేసుకున్నావు కనుక. దేవుని మార్గం కాదని తమ సొంత మార్గాన్ని అనుకున్నారు ఆది దంపతులు ఆదాము అవ్వదు. దేవుడు చెప్పిన మార్గము కాదని సొంత మార్గాన్ని వెతుక్కున్నారు కనుక వారి అవిధేయత వారికి వారి తరతరాలకి నేటి వరకు వ్యాపించి ఉన్నది. ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే దేవుడు జోక్యం చేసుకున్నాడండి, ఇంటర్వ్యూర్ అయ్యాడు. మానవ పాప ప్రక్షాళన కొరకు యేసు తన శిలువలో ప్రాణం పెట్టి పాపాన్ని పరిహరించిన దేవుడై ఉన్నాడు. అత్యధికంగా ప్రాముఖ్యత అనుగ్రహించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి పాప ఫలితం అనుభవిస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుని కృప కూడా సమీపంగా ఉంది. దేవుని కృప కొరకు వెంటాడండి, పోరాడండి. కనుక ప్రభు యేసుక్రీస్తు మూలంగా శిలువలో మన సమస్త పాపములు తుడిచివేయబడ్డాయి. కృప అపరిమితంగా వ్యాపించింది. ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే కేవలం ఆయన కృప ద్వారానే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పాపం ఎంత ఎక్కువో, పాపం చాలా ఎక్కువే. అయితే దేవుని యొక్క కృప అంతకన్నా రెట్టింపండి. పాపము చాలా నీచమైంది, ఎక్కువే. కానీ దేవుని కృప దానికన్నా ఎక్కువైంది. ఆ కృప చేత మనల్ని దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు. ఈ అహాబు యెజెబెలుకు ఎంత వార్నింగ్ ఇచ్చాడు. నీ దేశంలో పంటలు పండవు, వర్షం లేదు, మంచు కూడా పడదు అని చెప్పినప్పుడు ప్రియమైన బిడ్డలారా, మరి ప్రవక్తకి ఎంత ఆహారం టోటల్గా మొత్తానికి కదా ఈ యొక్క వార్నింగ్. ఈ దైవ సేవకుడికి ఎట్లాంటి భోజనం? ఆయన కూడా మలమల మాడిపోవలసిందేనా? కాదండి, దేవుడు అక్కడ సెపరేట్ చేసి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. 2వ వచనంలో, నీవు ఇచ్చట నుంచి వెళ్ళు, తూర్పు వైపునకు పో, యోర్దాను నదికి ఎదురుగా కెరీతు అని బాగుంది. యోర్దాను నది కూడా ఎండిపోయింది, కానీ కెరీతు వాగులో నీళ్లున్నాయి, అక్కడ పో. దేశం వదిలి ఎక్కడో ప్రవహిస్తున్న యోర్దాను నది కూడా ఎండిపోతే దాని ఎదురుగా ఉన్న కెరీతు అనే బాగు దగ్గరికి వెళ్ళమంటే అక్కడ ఉండి దైవజనుడు దేవుని మాట విని అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాగు నీళ్ళు తాగువయ్యా, వాగులో నీళ్ళున్నాయి తాగు, ఆహారం మాత్రం కాకోలములకు ఆజ్ఞాపించాను, నీకు భోజనం తెస్తాను.
కాకోలములు అంటే కాకులే, క్రోస్. కాకుల్ని అచ్చ తెలుగులో కాకోలములు అంటారు. దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపుతాడంటండి. ఆహారాన్ని దొంగలించే కాకుల చేత దేవుడు ఆహారాన్ని పంపుతాడు. చిన్నపిల్లల చేతులు కొట్టివేసేటువంటి కాకుల చేత ఆహారాన్ని పంపుతాడట. అది దేవుని చిత్తమై ఉన్నదండి. ఆ కాకులు నీకు ఉదయమందు రొట్టె మాంసం తెచ్చిస్తాడు. మాంసము రొట్టెల్లోకి మాంసం టేస్ట్ చూసారండి. మనం సొంతగా చేసుకోకుండా రొట్టెలండి. ఆ రొట్టెల్లోకి మాంసం ఉదయం కూడా అస్తమయమందు రొట్టె మాంసం రెండు పూట్ల నీకు ఫుల్ మీల్స్. అంత కృపనిచ్చినాడు దేవుడు. పాపం విస్తరించినటువంటి ఆ ఇశ్రాయేలు దేశంలో ఇక్కడ కృప అనుగ్రహించబడింది. అది దైవ వాక్యం. నీరు తాగుతున్నాడు. కాకులు భోజనం తెస్తున్నాయి. మనిషికి ప్రాణాధారం నీరే కదా. కొంతకాలం అయ్యేటప్పటికి కెరుగుతూ వాగు ఎండిపోయింది. వాగులో నీళ్ళు ఎండిపోయినాయి. ఇప్పుడు ఎలాగూ ఇక ప్రవక్తకి భోజనం ఎలాగూ? ఇప్పటి వరకు దేవుడు కాకుల చేత పోషించినాడే. వర్షము లేక వాగులు నదులు ఎండిపోయినాయి. దేవుని చిత్తం కొరకు ఎందుకు చూస్తున్నాడు? ఎవరు? ఎలియా. అయితే ఇప్పుడు ఇంకొక సంఘటన, పేద విధవరాన్ని చూపెడుతున్నాడు దేవుడు. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి వెళ్ళి 8 వచ్చింది. సారెపతు అనే ఊరికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి నేను సెలవిచ్చాను నేను పోషించమని. చూసారండి, విధవరాలు అంటే అనాథే. విధవరాళ్ళకి భోజనం లేని రోజులు అవి. విధవరాళ్ళని పనికి పిలవరు. ఆ రోజుల్లో కట్టడి అలా ఉండేది. విధవరాళ్ళు ఎదురొస్తే పక్కకు తప్పుకొని పెడతారు. అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆధునిక కాలంలో కూడా తప్పు కదా అది. కానీ ఓ ప్రవక్త, నిన్ను ఒక విధవరాల చేతికి అప్పచేస్తున్నాను. ఏ కోటీశ్వరుడికో భాగ్యవంతుడికో ఇవ్వట్లేదు దేవుడు. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. మరొక నిరుపేదకి ఇస్తున్నాను నీకు ఆహారం పెట్టమని. నేను ఆమెకు సెలవిచ్చినాను. విధవరాలికి నేను సెలవిచ్చాను. సారెపతు వారి ఊరిలో విధవరాలు. పేరు లేదు బైబిల్లో. ఈమెను ఏమని పిలుస్తాం మనం? సారెపతు విధవరాలు. శూనేమీరాలు. కారణం ఆమె శూనేము పట్టణం కాబట్టి సారెపతు. ఆమె పేరేంటి? గొప్పింటి ఆవిడేం పేరు? ఘనురాలైన సునేమీరాలు. ఘనురాలైన స్త్రీ. ఇక్కడేమో పేద స్త్రీ. ఈ పేద స్త్రీ పేరేంటి? సారెపతు విధవరాలు. ఇద్దరు కూడా దయను పొందారండి. సునేమ పట్టణంలో ఘనురాలి పేరు బైబిల్లో లేదు. ఘనురాలైన స్త్రీ అంటే ఇక్కడ విధవరాలైన స్త్రీ. రెండు, ఒకటి ఉన్నత వర్గం, ఒకటి తక్కువ వర్గం. అక్కడికి వెళ్ళయ్యా, నీకు అక్కడ విధవరాలకి చెప్పాను భోజనం పెట్టమని అన్నాడు. మనమైతే మనం నమ్మం. దేవుని మాట నిర్విఘ్నంగా నెరవేర్చేవాడు కనుక ప్రవక్త బయలుదేరి వెళ్ళిపోయినాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు ఈయన ఏ తప్పు చేయటం లేదు. కేవలం దేవుని మాటే వింటున్నాడు. దేవుడు ఎలా చెప్తే అలా నడుస్తున్నాడండి. ఒక చోటట ఒక త్రాగుబోతు, దేవదాస్ అనుకోండి పోయిన పేరు, తాగి ఒకరోజు పాస్ గారి దగ్గరికి వెళ్ళి, నేను అన్నీ మానేశాను, నాకు బాప్టిజం ఇవ్వమన్నాడు.
చాలా సంతోషంతో బాప్తిస్మం ఇచ్చారు. కొన్ని రోజులు చర్చకొచ్చాడు. తర్వాత తన కనపట్టలేక అక్కడక్కడ జనం చెప్తున్నారు దేవదాస్ తాగుతున్నాడు అని. పాస్టర్ గారు అడిగారు, ఏమయ్యా మళ్ళా సారాయి తాగటం మొదలు పెట్టేవయ్యా అంటే, దేవుని వాక్యం మీరే చెప్పారు కదయ్యా, కొంచెం కొంచెం తాగొచ్చని బైబిల్లో ఉంది కదయ్యా. 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనంలో చూడయ్యా అన్నాడంట అతను. 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం ఏముందో చూడండి. ఇక మీదట నీళ్లు మాత్రమే కాదయ్యా, నీ కడుపులో ఉన్న జబ్బు నిమిత్తము తరచుగా వచ్చి బలహీనతలు పోగొట్టుకోవడానికి ద్రాక్షారసం కొంచెం పుచ్చుకో. ఇంగ్లీష్లో ద్రాక్షారసాన్ని ఏమంటారు బాబు? వైన్. వైన్ కదండి. బ్రాండీ, వైన్ ఇవన్నీ కూడా కదండి తప్పుడు ద్రవాలే కదా. తరచుగా వచ్చే కడుపులోకి పోవాలంటే కొంచెముగా వైన్ తీసుకోయ్యా అని తిమోతి పత్రికలో ఉంది కదా సార్ అన్నాడు. ఏం చేస్తామండి? ఎంత తెలివో చూడండి. బైబిల్లో ఉన్న ఏ మాట పనికిరాదు అతనికి, ఈ ఒక్క మాట పనికొచ్చింది. తరచుగా వచ్చే నీ కడుపు జబ్బు పోవాలంటే కొంచెం తాగమన్నారంట. అలా ఉంటుంది మానవ జీవితం కూడా. ప్రియమైన బిడ్డలారా, అలాగే ఆకలి అయితే పేదరాలి ఇంటికి వెళ్ళమంటే ఏంటయ్యా అనకుండా పాపం వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళాడు, సారిపోతే వెళ్ళాడు. ఆమె అడ్రస్ తెలియదు, పొలాల్లో వెతుకుతున్నాడు. ఒక పేద విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకుంటా ఉంది. ఎర్రటి ఎండలో పుల్లలు కట్టెలు ఏరుకుంటా ఉంది. అమ్మా ఇట్లా అమ్మా దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు అమ్మా అన్నాడు. ఫస్ట్ అన్నం పెట్టి అనకూడదుగా, చూద్దాం దాహం అవుతుంది. ఎలియాజరు కూడా రిబ్కాని అడిగిన మొట్టమొదటి ఏంటమ్మా? దాహానికి కొంచెం నీటి పోస్తావా అతనికి. అలాగే ఇక్కడ ప్రవక్త సారెపతిలో ఉన్న విధవరాల్ని పొలంలో కట్టెలేరుకునే బిడ్డను పిలిచి నాకు నీళ్లు తేమ్మా అనగానే వెంటనే నీళ్లు తేవడానికి వెళ్ళింది. వెళ్ళగానే మళ్ళీ వెనక్కి పిలిచాడు. అమ్మ ఇట్లా అమ్మా, వస్తా నాకు ఒక చిన్న రొట్టె ముక్క కూడా తీసుకురామ్మా, ఆకలితో ఉన్నాడు. నాకు ఒక చిన్న రొట్టె ముక్క నీ చేతితో తేమ్మా. ఇప్పుడు ఆమె చాలా స్టన్ అయిపోయింది. నీళ్లున్నా ఇస్తున్నాను కానీ రొట్టె ఎక్కడ ఇస్తాను? నిరుపేదరాలైన నేను రొట్టెని ఎలాతాను? అయ్యా నీ దేవుడైన యెహోవా జీవము తోడయ్యా. తొట్టిలో పట్టెడు పిండి ఉంది, పట్టెడు గుప్పెడు పిండి ఉందయ్యా మా ఇంట్లో. తొట్టి అంటే పిండి ఉన్న తొట్టి చిన్నది. దాంట్లో ఒక గుప్పెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఆ రొట్టె కాల్చుకోవడానికి కొద్దిగా నూనె ఉంది, 10 ml ఉంది. అంతకన్నా మా ఇంట్లో ఒక అప్పం కూడా లేదు, ఒక రొట్టె కూడా లేదయ్యా. దాంతో ఒక్క రొట్టె అవుద్ది. ఆ రొట్టె నేను నా కొడుకు తిని చచ్చిపోతామయ్యా. అంత పేదరికం గడ్డు కాలం. ఈ గడ్డు కాలం ఈ రోజు వరకే ఉంది మాకు ఆహారం. ఈ పుల్లలు తీసుకొని పెట్టి ఆ రొట్టెను కాల్చుకుంటాను. పిండి అయిపోద్ది, నూనె కూడా అయిపోద్ది. ఆఖరిది మాకు. ఆకలితో ఉన్న దైవజనుడికి వింటున్నాడు, నీళ్లు ఆహారం కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఆమెకొక పరీక్ష, ఖచ్చితంగా పరీక్ష. ఈ పరీక్షలో అంటుంది, నాకు నా బిడ్డకు నేను చావకముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవడం 12వ వచనం చివరి భాగం అది. అందుకని కొన్ని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. ఎంత దైన్యమైన స్థితి.
ఎంత పేదరికం అండి, కడు పేదరికం ఇది. ఈ పేదరికాన్ని ప్రియమైన బిడ్డలారా, ఆమె ఇవ్వను అంటలేదు, ఒక్క రొట్టె అవుద్దయ్యా, అదిని నేను నా కుమారుడు చనిపోతాం అనగానే దైవజనుడు ఆశీర్వదిస్తున్నాడు, భయపడవద్దు, ఫియర్ నాట్, ఫియర్ నాట్. నీ వెళ్ళి నాకు ఒక చిన్న అప్పమ్మ తీసుకురా, చిన్న రొట్టె మొదట తీసుకురా. మీరు తినే దాంట్లో మొదటి అప్పమ్మ తీసుకునిరా. వింటున్నారా దేవుడు వారు? మొదటి అప్పం చిన్నది చేసుకొని తీసుకురా. ఆ తర్వాత నీ బిడ్డకు నీకు అప్పములు చేసుకోపో. ఉన్న ఇంత పిండితో చిన్న అప్పం తీసుకురా. దాంతోనే తన కడుపు నింపుకోవాలని ఆశపడుతున్నాడు. ఇది ఆహారంలో తొలి భాగం. నీ ఆహారంలో తొలి భాగము, నీ జీతంలో తొలి భాగము, నీ కూలిలో తొలి భాగము, మొదటి భాగం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలరా, నాకు అంత అప్పమ్మయ్యి, తర్వాత నీ బిడ్డకు నీకు అప్పమ్మలు చేసుకో. ఇదిగో భూమి మీద మరలా వర్షం వచ్చేంతవరకు కూడా నువ్వు అన్నావే పిండి ఉన్న తొట్టి, ఆ తొట్టి నిండా పిండి ఉండదు పో. అలాగే నూనె ఉన్న బాటిల్ ఉంది, దాన్ని కంప్లీట్గా ఆయిల్ వచ్చేస్తాడు. దైవకార్యం దైవ సేవకుడికి ఇచ్చినందుకు దేవుడికి ఇచ్చినట్లే. అది దైవాజ్ఞ. నీ జీవితకాలం మరలా వర్షాలు వచ్చేంత వరకు, పంటలు పండేంత వరకు మీ ఇంట్లో ఉన్న పిండి తక్కువ కాదు. ఇది ఒక మిరకిల్, అద్భుతం. నీ బాటిల్లో నూనె కూడా అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధవరాలి దేవుడు అలా పోషించాడు. మాట వినినటువంటి విధవరాలు దేవుని యొక్క అత్యధికమైన దీవుని ఆశీర్వాదాలు అనుగ్రహించబడింది. అవును, దేవుడు నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టడండి, అస్సలు విడిచిపెట్టడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చూస్తారా, కీర్తన 34వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తన 34:10, సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. చాలు. సింహ పిల్లలు కరువు వచ్చి ఆకలి అవుతుందేమో వారికి, కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. దైవాజ్ఞ. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ప్రకారము దేవుని నమ్ముకున్నటువంటి ఆ కుటుంబాన్ని, దేవుని మాట వినిన ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. ప్రవక్త చెప్పినట్లే చేసింది. దేవుడు అత్యధికంగా వారిని ఆశీర్వదించినాడు. అయితే సుఖ దుఃఖాలు, కలిమిలేములు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు సుఖం అనుకోకండి, దుఃఖం కూడా వస్తుంది. ఎప్పుడు దుఃఖం అనుకోమాకండి, సుఖం కూడా వస్తుంది. రెండు తిరుగుతూ ఉంటాయి. అట్లా చాలాసార్లు చెప్పుంటాను. సాంస్క్రిట్లో ఒక చిన్న శ్లోకం మళ్ళీ చెప్తాను. సుఖస్యానంతరం దుఃఖ, దుఃఖస్యానంతరం సుఖ, చక్రవర్తి పరివర్తితే. సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము బండి చక్రాల్లాగా తిరుగుతూ ఉంటాయి. భగవద్గీతలో వ్రాయబడిన శ్రేష్టమైన మాట. అలాగే సుఖం ఉందని పొంగిపోకు, సుఖం పోయిందని కృంగిపోకు.
సుఖ దుఃఖాలు దైవేచ్ఛ. చెప్పానుగా, దేవుని యొక్క ప్రేమ రెట్టింపు ఉంటుంది. ఒకవేళ నీకున్నటువంటి అజ్ఞానం ఒక స్థాయి అయితే దేవుని యొక్క కరుణ కృప నీ మీద కుమ్మరిద్దామని ఎక్కువ స్థాయిలో ఉంటుందండి. ఈ కుటుంబం ఇలా ఉంటూ ఉండగా చక్కగా కోరినన్ని రొట్టెలు చేసుకుంటున్నారు. ఒక అప్పమే కర్మ, కడుపు నిండా అప్పములు చేసుకోవడానికి పిండి ఉంది. పిండి తక్కువ కాలేదు. బాటిల్ నిండా ఆయిల్ ఉంది. వాడి కొన్ని వస్తువు ఉన్నాయి అక్షయ పాత్రలాగా. మరలా ఊరుతుంది అందులో, బావిలో జలం ఊరినట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఇంటి వారు చుట్టాలు కూడా వచ్చేసారన్నమాట. అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. ఆహారం ఉంటే అందరూ వస్తారు, ఆహారం లేకపోతే పరిగెత్తి వెళ్ళిపోతారు. నీకు ఆహారం పెట్టవలసి వస్తే రారండి. నీ ఆహారం తినడానికి మాత్రం వస్తారు. ఇంట్లో అంత సమృద్ధిగా ఉంటే బంధువులు ఎక్కువ అవుతారు కదండి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వద్దురు. అది ఎట్లనగా, చెరువు నిండగా కప్పలు 10,000 చేరు కదరా సుమతి. చెరువు ఎండిపోతే ఒక కప్ప కూడా ఉండదు అని నీకు సంపద ఉన్నంత వరకు వచ్చారు బంధువులు, ఇప్పుడు రారిక. ఇదిగో ఈ పేద విధవరాలు ఒక చిన్న రొట్టె కోసం తాపత్రయపడిన కాలంలో ఆదుకునే దిక్కు లేరండి దేవుడు తప్ప. ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఆమె ఇంటి వారు ఇంకా ఉన్నారు అన్నమాట. ఇంట్లో అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చింది. యెహోవా చెప్పిన విధంగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదండి. ఇది సమృద్ధి అండి. ఆయిల్ రేట్లు పెరిగిపోతాయట త్వరలో. గల్ఫ్ కంట్రీస్లో యుద్ధం ఆగల. ఇరాన్, ఇరాక్, అమెరికా ఇవన్నీ యుద్ధం. బావులన్నీ కాల్ చేసుకుంటున్నారు, పెట్రోలియం బావులు, ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా. రాబోయే కాలంలో 1 లీటర్ మీ ఇంట్లో వాడుకునే ఆయిల్, కూరకు వాడే ఆయిల్ 10 నుంచి 15 రూపాయల లీటర్ పెరుగుద్దట. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో యుద్ధం వచ్చి ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా పగిలిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ సారేపోతే విధవరాలు కాలు మీద కాలేసుకొని తింటున్నారు. దైవకృప అలా ఉంటుందండి. దేవుడు నీ కుటుంబాన్ని వీక్షించినట్లయితే, నిన్ను చూసినట్లయితే నీకేమి తక్కువ కానియడండి. విద్యార్థులారా మీ చదువు తక్కువ కానియడు, తల్లిదండ్రులారా మీ పోషణ తక్కువ కానియడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలకు ఏ మేలు కొదవలేదు. కారణం, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. అట్టి మేలు కొరకు మనం కూడా ఎదురు చూద్దామండి. మన జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం. అయితే ఈ సంతోషకరమైన కుటుంబంలో విషాద సంఘటన జరిగింది. ఇప్పుడు ఆమె విధవరాలు అంటలేదు, 17వ వచనంలో పేరు మారిపోయింది చూడండి. ఆ ఇంటి యజమానురాలంటండి. ఏమైందమ్మా? ఆస్తి పెరిగిందిగా, సంపద పెరిగింది, ఆహారం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలు కనబడుతుంది. కుమారుడు రోగి, ప్రాణము నిలవజాలంత వ్యాధి గలవాడు. జబ్బు చేసింది కొడుక్కి. దైవజనుడి దగ్గరికి వచ్చింది. దైవజనుడా, నా యుద్ధకి ఎందుకు వచ్చావయ్యా? ఈ ఆహారం కంటే నా బిడ్డ నాకు ముఖ్యం కదా. నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా కుమారుడిని చంపడానికి వచ్చావా ఇక్కడికి అని మనవి చేస్తూ ఉందండి.
ఆ బిడ్డని టీయమ్మా, ఆ బిడ్డని నా చేతుల్లోకి వెళ్ళి అంటున్నాడు. ఆమె కవకిటిలో నుంచి వారిని తీసుకొని పై గదిలోకి వెళ్ళిపోయినాడు ఆయన. ది డెడ్ బాయ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ప్రాఫెట్. ప్రవక్త చేతిలో ఉన్నాడు డెడ్ బాయ్. మంచి ప్రార్థన చేసుకుంటున్నాడు 20వ వచనంలో. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేస్తువా అని యెహోవాకు మొర్ర పెట్టాడండి. మొర్ర పెట్టడం అంటే ఒక చిన్న ప్రార్థన కాదు, దాని పేరు దివారాత్రుల ప్రార్థన, గోజాడే ప్రార్థన, మొర్ర పెట్టడం అంటే. ఇశ్రాయేలీయులు దేవునికి మొర పెట్టిన మొర చిన్నదా పెద్దదా? పెద్ద మొర. ఒకరోజైనా అనేక సంవత్సరాల మొర. అలాగే నీవు కూడా అనేక రోజులు నెలలు మొరపెట్టి ఉండవచ్చు. కంటిన్యూ చేయండి దాన్ని. నీ మొర కంటిన్యూ చేయండి. దేవుడు నీ మొర వింటాడు, నువ్వు సాక్ష్యం ఇస్తావు. అప్పుడు దేవుడు నీ మొర విన రోజున నువ్వు సాక్ష్యం ఇస్తావు. ఏమనమ్మా పాడండి. యెహోవా నా మొర ఆలకించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మొరలు ఆలకించేవాడు. మన నింద, మన నిట్టూర్పు, మనకుండేటువంటి దుఃఖము దేవుళ్ళు మొరపెడుతూ ఉండగా దేవుడు అన్నీ తీసివేస్తాడు. నమ్మండి. ఈ పెద్ద ప్రవక్త ఏరియా కూడా పైకి వెళ్ళి గదిలోకి వెళ్ళి మంచం మీద వాడిని పరుండబెట్టినాడు. చనిపోయిన బిడ్డను పరుండబెట్టి ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుంది కదయ్యా ఈ విధవరాలు. ఆమె కుమారుని చంపునంతగా ఆ మీద కీడు రాజేస్తువా నాన్న తండ్రి. నాయనా తండ్రి, విజ్ఞాపన మొర 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 పెట్టడం ఎక్కడ చూస్తుంటే ఇన్ హంబుల్నెస్. ఎప్పుడైతే నువ్వు దీనురాలువో అప్పుడు నీకు మొర పెట్టడం వస్తుంది. బలవంతుడు నాకేమి అంటే మొర రాదు. దేవా నేను పాపిని, దేవా నేను దీనుడను, నేను దిక్కు లేని వాడను, దరిద్రుడను, ఈ ప్రకారం మొరపెడితే దేవా పాపినైన నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు తండ్రి. సమయం లేదు, చాలా మంచి పాటలోనే నన్ను కరుణించుమో తండ్రి, నన్ను కరుణించుమో తండ్రి. పాట అంతా కూడా మొరే. దేవా ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఎంత కీడు గృహానికి వచ్చేసింది నాయన అని చెప్పి చిన్నవారి మీద ముమ్మారు తాను పార చాసుకొని పడుకున్నాడండి. ఎవరైనా డెడ్ బాడీ మీద పడుకుంటారా? కానీ ఈ ప్రవక్త ముమ్మారు తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం ఎప్పుడు మనం ఆ మూడు మాటలు మర్చిపోవద్దు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆమేన్. నేను ప్రీ యూనివర్సిటీ డిగ్రీ నా చదువు అంతా కూడా కొత్త నోట్స్ కొనుక్కోగానే టాప్లో వాక్యం రాసేవాడిని. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని అండర్లైన్ చేసుకునేవాడు.
ప్రతి నోట్స్ మీద ఉండేది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఆమేన్ అని రాసుకుని అండర్లైన్ చేసుకునేవాడు. చిన్ననాటి నుంచి అలవాటు నాకు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ నోట్స్ నేను ప్రారంభిస్తున్నాను అనే మాటని దేవుడు కాపాడుతున్నటువంటి దినాలు నేను జ్ఞాపకం చేసుకోవడం నాకెంతో సంతోషం. ఆ దినాల గురించి నా దేవా అని మొరపెట్టినాడు. చూశారండి, ముమ్మారు పార చూసుకొని తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రియమైన ముమ్మారు అనే మాటకు అర్థం అది 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. విన్నారండి ఈ మాట. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, దైవ జనుడికి కూడా మొరపెట్టడం చాలా అవసరం. మొర ఆ చిన్నవాడికి మరలా ప్రాణం తీసుకొచ్చినాడు. ఆ చిన్నవాడు బ్రతికినాడు కనుక ఏలియా చిన్నవాడిని తీసుకొని గదిలోంచి దిగి ఇంట ప్రవేశించి వారి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. కదండి, ఉత్తరైన రోజు కూడా వింటామని ఆ సందర్భమే వేరు. అమ్మా ఇదిగో అమ్మా నీ కుమారుడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది ఏలియాతో, అయ్యా నీవు దైవజనుడు అయ్యా, యు ఆర్ ది హోలీ మ్యాన్, యు ఆర్ ది సన్ ఆఫ్ గాడ్. అయ్యా నువ్వు దైవజనుడు అయ్యా, నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును. నీవు పలుకుతున్న మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును. గొప్ప విశ్వాసం అయిపోయింది. ఎట్టిపోయారు అహాబు యజబెల్ ఎట్టిపోయారు? వాక్యం నుంచి పక్కకి వెళ్ళిపోయారు కదా. ప్రభు చిత్తమైతే రేపు చెప్తారండి. వారు ఏమైపోయినారు? ఆ కఠినాత్మలు ఏమైపోయినారు? వారు అలాగే ఉండగా పేదవారు ఇక్కడ ఆహారం తింటున్నారు, దైవజనుడు కూడా ఆహారం తింటున్నాడు. ఆ పేదవారి అంటే మరణము జీవంగా మారిపోయింది. మరణము జీవంగా మారిపోయింది. అప్పుడు ఏమంటుంది, నీవు దైవజనుడు అయ్యా, నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమయ్యా, ఎందుచేత నేను ఎరుగుతూ ఉన్నానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో దేవునికి మొరపెట్టువారిగా ఉంటాం. కరువైన, ఖడ్గమైన, క్షామమైన దేవునికి మొరపెట్టువారిగా ఉంటాం. సమస్యలు కోకొల్లలుగా ఉంటాయి. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. రోజుకు రొట్టెలు తింటున్న గృహంలో కూడా మరణం వచ్చిందండి. ఆహారం సమృద్ధిగా ఉన్న ఆ గృహంలో మరణం వచ్చేసింది. అప్పుడు దేవుని ప్రవక్త దేవునికి మొరపెట్టి మరణాన్ని జీవంగా మార్చినాడు. కానీ ఇప్పుడు అటువంటి శక్తి కలిగిన ప్రవక్త లేరు. దేవుడు ఆ శక్తిని కూడా ఎవరికి ఇవ్వలేదు. ఒకేసారి రెండవ రాకల్లో వచ్చేస్తాడు ఆయన. ఈ శ్రమలో చేరుకుంటారు కూడా. ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో సిద్ధపాటు కలిగిన వారు ఎత్తబడతారు, లేని వారు విడిచిపెట్టబడతారు. నీ సిద్ధపాటు, నీ మొర, దేవునికి చేసే విజ్ఞాపన, నీ అనుదిన ప్రవర్తన, దేవునికి ఆహారం అందిస్తున్న కాలంలో ఆయన మర్చిపోకుండా జీవించాలి. మనం నీవు వండుకున్నావు, నువ్వు సంపాదించుకున్నావు, కానీ నీ ఆహారాన్ని ఒకేసారి మింగకు. దేవా ఈ ఆహారం ఇచ్చిన స్తోత్రం. దేవునికి కావాల్సింది, దైవజనుడికి కావాల్సింది చిన్న అప్పం, దేవునికి కావాల్సింది చిన్న కృతజ్ఞత. ఈ చిన్న కృతజ్ఞత దేవుడికి అవసరం. ఈ రాత్రి
ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఎడల జీవాన్ని, సమృద్ధి అయిన ఆత్మను, ఆయన కృపా కుమ్మరింపు మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో మరొక వ్యక్తి గురించి చేయాలి మీరు. ప్రియ సహోదరి నల్లూరి కిరణ్ భార్య నల్లూరి బుజ్జి. ఆ బుజ్జికి బావగారు, మేనమామ అయిన బావ కూడా ఆయన. పేరు చెప్పింది కానీ ఎంతలోనే ఐసీలో ఉన్నాడు. ఆయన స్వస్థపరచబడి రాగానే చర్చికి తీసుకొచ్చి సాక్ష్యం ఇప్పిస్తానయ్యా, నా సంఘం వారి చేత ప్రార్థన చేయించయ్యా, మా మేనమామ గారిని స్వస్థపరచమని దుఃఖంతో అడిగింది. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అందరు తెలవచ్చండి, ప్రార్థన చేయండి. అత్యంత కృపామయుడవు, దయామయుడవు, గొప్ప తండ్రి, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో, ఆహారం లేని పరిస్థితుల్లో దైవ కార్యం ఎలా ఉందో, దేవుడు ఎలా అద్భుతాన్ని ఇచ్చినాడో, దేవుడు కెరుగుతూ ఎండిపోయినప్పుడు దైవజనుడికి ఆహారం ఎలా ఇచ్చినాడో, కెరుగుతూ ఎండక ముందు ఎలా ఇచ్చాడో, కాకోలముల చేత ఆహారం ఇచ్చి పోషించినాడు. వాగు ఎండిపోయిన తర్వాత విధవరాలు చేతికి అనుగ్రహించినాడు. దేవుడు అక్కడ అద్భుత కార్యాలు చేసినాడు. మా ప్రియమైన బిడ్డలు దేవుని మందలింపు, దేవుడు మందలిస్తాడు అప్పుడప్పుడు. ఆయన కృప అత్యధికం కనుక ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ప్రాణం పోయినటువంటి ఆ యజమానురాలి కుమారుడికి జీవం ఇచ్చినావు. అది మరొక అద్భుతం. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని ఆశ్రయించింది. అలాగే దైవజనుడు మొరపెట్టినాడు. మేము కూడా దేవుని మొరపెట్టి దేవుని విలువైనటువంటి ప్రేమకు పాత్రలు చేయండి. ఈ మొదటి రాజుల 17వ అధ్యాయం ద్వారా అనేకమైన విషయాలు మాకు అనుగ్రహించినావు తండ్రి. ఇందులో 24 వచనాలని ఇంటి వద్ద బిడ్డలు మరలా చదువుకునే భాగ్యం కూడా వారికి దయచేయమని. ఇదే సమయంలో నల్లూరి కిరణ్ సతీమణి నల్లూరి బుజ్జి, వారి అక్కగారి భర్త లేక బావగారు, మేనమామ గారు తీవ్రమైన అస్వస్థతలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచండి. స్వస్థపడి ఆలయానికి వచ్చి సాక్ష్యమిస్తారని ఇప్పిస్తారని ఆ బిడ్డ ప్రతిమాలింది కనుక మొరపెట్టేటువంటి మొర ఆలకించే దేవుడు. ఆ కుటుంబ సభ్యులకు మొర ఆలకించండి, వారిని జీవింపచేయండి, నీ చిత్తమందు భద్రపరచండి, మీ ఆశీర్వచనాన్ని దయచేయండి. అలాగే ఈ 31వ తేదీ రాత్రి దైవాలయంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరికి ఎట్టి సమస్యలు ఉన్నాయో పరిష్కరించండి. ఎవరు దుఃఖబాధులై ఉన్నారో దేవా వారిని ఆదరించండి తండ్రి. ఎవరు అనేకమైన ఆర్థిక సామాజిక సమస్యల్లో ఉన్నారో వారిని ఆదరించండి. ఏ బిడ్డ జాబ్ కొరకు ఎదురు చూస్తున్నాడో వారిని దీవించండి. ఏ బిడ్డ చదువులో ఉత్తీర్ణులు కావాలనుకుంటున్నారో వారిని దీవించండి. మీరు ఎక్కడ చాట భద్రపరచండి. దేవుడే కంటి బాష్ప బిందువులు తుడుస్తాడని నమ్ముతున్నాం. అట్టి కృపను దయను అధికమైనటువంటి మీ కృపా సన్నిధి మాతోనూ మాలోనూ మా ఇంటను మా సంఘములోనూ దయచేయమని యేసు దేవుని పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి, మన రక్షకుడు, మన కొరకు సిలువలో తన అమూల్యమైన రక్తధారను కుమ్మరించినటువంటి యేసు దేవుని కృపా కనికరం మనందరిపై ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రోక్షించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.